మీ ఆయనకు కూడా ఎక్కడో ఒక చోట దొరికిండాలి. ఎక్కడ దొరికిందో కనుకో. ఎక్కడ దొరకలేదక్కా. మొన్న ఆయన మందు తాగి నాన్న దగ్గరికెళ్లే గొడవ పడ్డారు. అప్పుడు నేను వెళ్లి తిరిగి తీసుకొస్తుంటే ఆయన జేబులోంచి తీసిచ్చారు. అంటే ఆ మందర నా దగ్గర నుంచి ఈ హారం తీసుకుందన్నమాట. దేవాంశ్ అక్కడి నుంచి తెచ్చినట్టున్నాడు. పోనీలే, చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఎందుకక్కా ఈ హారం గురించి ప్రత్యేకంగా అడుగుతున్నావు? ఆయన కూడా రాత్రి ఈ హారం ఇచ్చేటప్పుడు ఇది మామూలు హారం కాదు, చిన్నప్పుడు మా నాన్న తన మేనకోడలి మెళ్ళో వేసింది, ఆ మేనకోడలు నువ్వే కాబట్టి నువ్వే హారం వేసుకో అని నా మెళ్ళో వేశారు. నిజం తెలియకపోయినా నిజమే చెప్పాడు. నువ్వే అసలైన మేనకోడలి వైదేహి. ఈ హారం నీదే. ఆయనేదో మత్తులో ఉండి చెప్పారా, లేదంటే నిజంగానే మేనకోడల్దా? జానకి మేనకోడలయ్యే ఛాన్సే లేదురా. అసలు మేనకోడలెవరో నాకు తెలుసు. ఎవరు మేడం? వైదేహి, వైదేహి, వైదేహి. ఆ అనాథ దొరికినప్పుడు దాని మెళ్ళో ఒక హారం ఉంది. నేనే ఆ అనాథ వైదేహి మెళ్ళో హారాన్ని కొట్టేశాను. మేనకోడలదే అంటే నీదే. ఏ మాత్రం నిజం నీ గొంతు దాటి బయటకొచ్చినా ఇక్కడ నీ చెల్లెలి గొంతు తెగిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు మేనకోడలాగా యాక్ట్ చేస్తున్నావు కదా, అంటే ఈ హారం నీదే. ఎందుకు ఏంటి అని అడగకుండా నేను ఒకటి చెప్తాను, వింటావా? చెప్పక్కా. ఈ హారం ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఎవరికీ ఇవ్వకు. ఎప్పటికైనా ఈ హారం నిన్ను అన్ని సమస్యల నుంచి కాపాడుతుంది. అర్థం కాలేదక్కా. ఎలాగా? అదే అడుగుద్దని చెప్పాను కదా. నా మాట మీద నమ్మకం ఉంటే చెప్పింది చెయ్యి. అలాగే అక్క. ఈ హారాన్ని ఎవ్వరికీ ఇవ్వను. అబ్బా, ఏమిటిది? నువ్వేంటిక్కడ? నేను జానకిని చిన్నప్పటి నుంచి పెంచాను. ఓహో, మొన్న నువ్వు చెప్పింది ఈ జానకి గురించేనా? మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా బామ్మగారు? తెలుసంటే ఏదో ఒకసారి కలిసాం గాని, ఇదిగో ముందు నేను వచ్చిన పని చెప్తాను, ముందది విను. రాత్రి నువ్వు దేవాంశ్ బాబు మా ఇంటికి వచ్చారు కదా, అక్కడి నుంచి హారం ఏమైనా తెచ్చారా? హారమా? అవునవును, హారమే. అది రాజుల కాలం నాటిది. చాలా విలువైందమ్మా.
తెచ్చుంటే ఇచ్చేయమ్మా. చెప్పమ్మా, మీరేమైనా తెచ్చారా? అది మా తాత ముత్తాతలు నాటిదమ్మా. లేదు బామ్మగారు, అలాంటిదేం తేలేదు. ఇదిగో, ఒకసారి అబ్బాయిని కూడా అడగమ్మా. అది నా ప్రాణం. తెచ్చుంటే ఇచ్చేయమని చెప్పమ్మా. అలాగే బామ్మగారు. హా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఇదిగో, నువ్వు హారం అడగడం మాత్రం మర్చిపోకు. తప్పకుండా అడుగు. వస్తాను మరి. వస్తానమ్మా. ఆ, ఆ, అదేంటక్కా, ఈ హారం మేనకోడలదని ఆయనంటే మా నాన్నమ్మేంటి తనదని చెప్తోంది? మీ నాన్నమ్మ అబద్ధం చెప్తోంది. మీ ఆయన చెప్పిందే కరెక్ట్. ఈ హారం ఈ ఇంటి మేనకోడలదే. నా మాట విని ఇది నీ దగ్గరే ఉంచుకో. నీకు మంచి జరుగుతుంది. ఈలోగా నిజం చెప్పాలని చూసినా, పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూసినా నీ చెల్లెల ప్రాణాలతో ఉండదు. జాగ్రత్త. నాకు చాలా ముఖ్యమైన పనుంది. ఇంతకు మించి ఇప్పుడేం మాట్లాడలేను. మళ్ళీ వస్తాను. అక్కేదో దాస్తున్నట్టుంది. ఏమై ఉంటుంది? అంతవరకు బాగానే ఉంది కదా అత్తయ్య, ఇంతలోనే ఏమైంది? అదే అర్థం కావట్లేదు ఊర్మిళ. మనిషిలో కదలిక కూడా లేదు చూడు. ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మగారు, మీరిలా అద్దాల్లోంచి చూస్తే ఇలాగే భయపడతారు. అమ్మాయి గారికి ఏమీ కాదు. మీరు వెళ్ళి కూర్చోండి. ఊర్మిళ అమ్మగారు, తీసుకెళ్ళండి. రండి అత్తయ్య. అత్తయ్య రండి. అత్తయ్య రండి. ఇక్కడే ఉన్న అద్దాల నుంచి లోపలికి చూస్తుంటే మన పని ఎలా జరుగుతుంది? డాక్టర్ గారు. తెచ్చావా? తెచ్చాను డాక్టర్. హలో అంజీ, అబ్బాయి గారు. ఎక్కడున్నారా? డాక్టర్ దగ్గరే ఉన్నాను. ఒకసారి ఆయన ఫోన్ ఇవ్వు. అలాగే అబ్బాయి గారు. అబ్బాయి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో దేవాంశ్. డాక్టర్ గారు. యా డాక్టర్.
అంతా మనం అనుకున్నట్టే జరిగిపోతుంది కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? అసలు ఏ ప్రాబ్లం రాదు. మామూలుగా అయితే క్రిమినల్స్కి పోలీసులు ఇలా బగ్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడానికి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేయడానికి. ఈ శ్రవంతి కూడా క్రిమినల్స్ కన్నా తక్కువేం కాదు డాక్టర్. చెప్పారు కదా, అందుకే మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. డోంట్ వరీ డాక్టర్, తెలీదు. శ్రవంతికి అనుమానం రాకుండా ఉంటే చాలు. అస్సలేమీ రాదు. తనకి సర్జరీ చేసినట్టు గాని, తన శరీరంలో ఈ బగ్ పెడుతున్నట్టు గాని ఎలాంటి అనుమానం రాదు. ఎప్పటికీ తెలియదు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే డాక్టర్. ఓకే. కంగారు పడకండి అత్తయ్యా. ఏమైందో ఏమో, భయంగా ఉంది. ఏం భయం లేదత్తయ్యా, ఏమీ కాదు. స్రవంతి, 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 నా మాట వినిపిస్తుందా? ఇవేన్ని? ఇవి 2. ఇవి 3. నర్స్, నర్స్, చెప్పండి డాక్టర్. వెళ్ళి పేషెంట్కి సంబంధించిన వాళ్ళని పిలువు. అలాగే డాక్టర్. మేడం, పేషెంట్ స్పృహలోకి వచ్చింది. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రండత్తయ్యా. పద. అమ్మా, ఎలా ఉంది? బాగుంది అత్తయ్య. ఆ మాట ఏంటి అలా వస్తుంది? ట్రీట్మెంట్ అలాంటిది. మెడిసిన్ ఎఫెక్టు 2 రోజుల వరకు ఉంటుంది. అంతవరకు మాట తడబడుతుంది, తర్వాత మామూలు అయిపోతుంది. చూసావా జానకి, ఇప్పుడు శ్రవంతి ఏం మాట్లాడినా, శ్రవంతి పక్కనున్న వాళ్ళు ఏం మాట్లాడినా మనకి తెలిసిపోతుంది. తను ఎక్కడుండేది కూడా ఇదిగో ఈ ట్రాకర్లో తెలిసిపోతుంది. బాగుంది బావా, చాలా బాగుంది. దీని సాయంతో వైదేహిని శ్రవంతి ఏం చేసిందో తెలిసిపోతుంది. అలాగే నీకు ఏ ఆపద తలపెట్టాలని చూసినా ముందే తెలుసుకొని జాగ్రత్త పడచ్చు. వైదేహికి ఏమీ జరుగుండదు కదా. ఆ వీడియో చూసినప్పటినుంచి నాకు భయంగా ఉంది జానకి. ఏం కాదు బావా, వైదేహి క్షేమంగానే ఉంది. నీ ముందుకొస్తుంది. థ్యాంక్స్ జానకి. నేనెలాగో మీ దగ్గరే ఉన్నానండి. కాని దానికన్నా ముందు నా తల్లిదండ్రుల వివరాలు శ్రవంతి దగ్గర నుంచి రాబట్టాలి. అవన్నీ తెలుసుకోవటానికి ఇదేదో బాగా ఉపయోగపడేలా ఉంది. నన్ను ఏంటి? నాకు నాకు అనడానికి ఇంతసేపు నాంచావా? సరిపోయింది. ఈ 2 రోజులు నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకపోతే నువ్వేదో చెప్పి మాకేదో అర్థమై మొత్తం గందరగోళం అయిపోతుంది. డాక్టర్, ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఇప్పుడే తీసుకెళ్ళొచ్చు.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నమస్కారం గురువు గారు. నమః శివాయ. దైవ స్వరూపులు, మీకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు గురువుగారు. గురువుగారి ఆరోగ్యం బాగానే ఉండేది కదా, ఎందుకిలా అనుకోకుండా జరిగింది? విషప్రయోగం జరిగింది. దాంతో చేతులు కాళ్ళు మాట పడిపోయాయి. విషప్రయోగం. అందరి మేలు కోరుకునే గురువుగారికి శత్రువులెవరున్నారు? ఆ విషం నీ ఇంట్లోనే ఉంది దశరథరామయ్య. మా దేవాంశ్ మీద విషప్రయోగం జరిగింది. ఎవరో జానికి ప్రాణాలు తీయాలని చూశారు. ఇప్పుడు స్రవంతి అనుకోకుండా పడిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు గురువుగారు. అసలు వైదేహి ఏమైందో ఇంతవరకు తెలియలేదు. స్రవంతి ఏదో చేసిందని దేవాంశ్ అంటున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో ఏమీ తెలియడం లేదు. దేవాంశ్ పెళ్లి జరిగితే అన్ని సమస్యలు తీరిపోతాయన్నారు కదా, మళ్ళీ ఎందుకిలా జరుగుతోంది? దేవాంశి పెళ్లి విషయంలో పొరపాటు జరిగింది. గురువుగారు ఒకటి చెప్తే మీరొకటి చేశారు. లేదు, గురువుగారు చెప్పినట్టే చేశామే. లేదండి, గురువుగారు హిమాలయాల నుంచి వచ్చాక మీ అబ్బాయి పెళ్లి విషయం తెలిసి ఏదో తేడా జరిగిందని వెంటనే మీ దగ్గరకు బయలుదేరారు. మీతో ఏదో చెప్పాలనుకున్నారు, కానీ అక్కడికి రాగానే ఇలా జరిగింది. ఏం చెప్పాలనుకున్నారు గురువుగారు? మీరు మాట్లాడితే గాని మా సమస్యలకు పరిష్కారం దొరకదు. ఎల్లుండి ఆశ్రమంలో చండీ యాగం జరిపిస్తున్నాం. హిమాలయాల నుంచి సిద్ధులు వస్తున్నారు. యాగం తర్వాత సిద్ధులు చేసే వైద్యంతో గురువుగారు మామూలు స్థితికి వస్తారు. మీరు మీ కుటుంబంతో సహా ఆ హోమానికి రండి. తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తాను గురువుగారు. అంత సులువుగా పరిష్కారమయ్యే సమస్య కాదు దశరథరామయ్య. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న పగ, ప్రతీకారం సమస్యగా మారి నీ ఇంట్లో స్థిరపడిపోయింది. పరిష్కరించాలని వచ్చిన నన్నే కట్టడి చేసిందంటే దాన్ని తరిమేయడం అంత సులువు కాదు. అంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీదే ఆధారపడుంది. అయ్యో స్రవంతి! సరిగ్గా మ్యాగీ వచ్చి నిజం చెప్పే టైంకి అలా పడిపోయానేంటి? డాక్టర్ ఏమో నీరసం అన్నాడు. 3 పూటలు గట్టిగా తింటున్నాను కదా,
నాకే నీరసం వస్తుంది నా మొహం. ఏదో జరిగింది. ఇంతకీ మ్యాగీ నిజం చెప్పిందా, లేక నేను పడిపోతే ఇదే సందనుకుని ఊరుకుందా? ఏంటి ఎందుకు అంత కష్టపడుతున్నావు? 2 రోజులు సరిగ్గా మాట్లాడలేవని డాక్టర్ చెప్పారు కదా, కామ్గా ఉండు. అత్తయ్య చెప్పమ్మా. ఓహో అంటే అత్తయ్య గారే కదా అనుకున్నా. నేను ముందే అనుకున్నా.